అసలు టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంత మంచోళ్ళంటే టికెట్ రేట్లు పెరిగే కొద్దీ హ్యాపీగా ఫీల్ అవుతారబ్బా. డబ్బులు మనకే కదా బొక్క, అయినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ లాజిక్ ఏందో నాకైతే అస్సలు అర్థం కాలే. ఓకే వెళ్ళు కమ్ము టు బుస్ బస్. నెంబర్ 1 హిట్ 3 స్క్రిప్ట్ అయితే రెడీ అయిపోయిందబ్బా. అండ్ కేమియో కోసం నాకు ఫోన్లు చేస్తూనే ఉన్నారు, నేనైతే ఎత్తట్లేదు. ఎందుకంటే నా కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకోవట్లేదబ్బా. హిట్ 4 నాతో ఏమని చెప్పాను, తప్ప చెప్పండి. నేనమ్మ ఇంటర్వెల్లో టీ ఫైట్ పెట్టి 10,000 కోట్లు ఈజీ కొడతా. సర్లే నమ్మట్లేదు కదా నన్ను, చూద్దాం. అండ్ నాని కూడా ఈ సినిమాని 5 monthsలో ఫాస్ట్ కంప్లీట్ చేద్దామనే ఉన్నాడు. మళ్ళీ ఇంకా వెంటనే ఒక 4-5 days రెస్ట్ తీసుకొని శ్రీకాంత్ వదిలేస్తూ సినిమా తీస్తాడంట. అందుకేనండి వీళ్ళందరూ స్టార్లు అయ్యేది, బాగా కష్టపడతారు. ఒకటైతే అనిపించింది, బాగుందో లేదో చెప్పండి. ఈ యాక్టర్స్ అంతా ఎండావానలో బాగా కష్టపడి ఏసీ రూమ్లలో పడుకుంటారు. అండ్ మిగతా వాళ్ళేమో ఏసీలో పనిచేసి నార్మల్ రూమ్స్లో పడుకుంటారు. కరెక్ట్ కదా, మీరేమంటారో చెప్పండి. నెంబర్ 2 సర్లే కానీ నిన్న కల్కి ఈవెంట్ చూసారా, ఎంత బాగుంది అసలు. అదేదో అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఉన్నారబ్బా. ఇదంతా కాదు కానీ రానాని మెచ్చుకోవచ్చబ్బా. ప్రభాస్ ని సపోర్ట్ చేసే విధానం అయితే ఎక్సలెంట్. అసలు మన డార్లింగ్ ఏమో ఇంట్రోవర్ట్, అంత ఫ్రీగా మాట్లాడలేడు. కానీ ప్రభాస్ బదులు రానా మాట్లాడుతున్నట్టు హైలైట్. అసలు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అన్నట్టున్నారు. అండ్ ఇంకోటి నాగాశ్విన్ ని ఈవెంట్ లో ప్రతి ఒక్కరు పొగడ్డమే. సినిమా ఇలా వచ్చిందో ఏమో తెలియదు కానీ వీళ్ళు నాగాశ్విన్ ని పొగడ్డం చూస్తుంటే ఒక రేంజ్ లో ఇమాజిన్ చేసుకుంటున్నా నేనైతే. ఈవెన్ కమల్ హాసన్ కూడా నేను చేసిన రోల్స్ అన్నిటిలో ఇదే ద బెస్ట్ రోల్ అని చెప్పారు. ఇంకా నాగాశ్విన్ యొక్క థాట్స్ విజన్ వేరే లెవెల్ అని చెప్పి విపరీతంగా పొగిడేశారు బా. నెంబర్ 3 గేమ్ చేంజర్. ఈ సినిమా ఎలా ఉందంటే చందమామ చూడ్డానికి కనిపిస్తాడు కానీ పట్టుకోలేము. సేమ్ ఈ సినిమా కూడా అంతే. రామ్ చరణ్, శంకర్, గేమ్ చేంజర్ ఈ 3 పేర్లు వింటున్నామే తప్ప సినిమా అయితే రావట్లే. ఏమోలే కానీ మ్యాటర్ ఏంటంటే సినిమా స్టోరీ వచ్చేసి చాలా లెంతీ అంట. అండ్ ఇది జస్ట్ 3 hours పట్టేది కాదు. సో పార్ట్ 2 కూడా కావాలి అని అనుకుంటున్నారంట. పార్ట్ 1కే ఇంత లేట్ చేస్తున్నారంటే పార్ట్ 2 శంకర్ కూతురు తీస్తుందేమో. ఆ బొంగులోది వీళ్ళు చేసేది చూస్తుంటే అలాగే అనిపిస్తుందబ్బా. నెంబర్ 4 దీపికా పడుకొని. ఎంత బాగుంటది కదా. హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఎలాంటి సినిమాల్లో అయినా ఈజీగా సెట్ అయిపోతుంది. మెయిన్ గా ఈమెలో ఉన్న చార్మ్ ఏ హీరోయిన్ లో కూడా కనిపించదు. అందుకేనేమో మన డార్లింగ్ కూడా ఈ విధంగా అన్నాడు. తనకి ఎప్పటి నుంచో ఉండేదంట దీపికాతో వర్క్ చేయాలని. అంతేకాదు కల్కి సినిమా దీపికాతో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పాడు. ఈ స్టేట్మెంట్ తో మన ప్రభాస్ ఎంత డౌన్ టు అర్త్ తెలిసిపోతుంది. నార్మల్ గా హీరోయిన్స్ చెప్తారు ఆ హీరోతో కలిసి చేయాలనుంది, ఈ హీరోతో కలిసి చేయాలనుంది అని. కానీ ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయ్యింది కూడా ఎలాంటి ఈగోలు జెలసీలు పెట్టుకోకుండా సింపుల్ గా చెప్పేశాడు. ఇందుకే హీజ్ ఏ స్వీట్ హార్ట్. నెంబర్ 5 అల్లు అర్జున్ అట్లీ సినిమా క్యాన్సిల్ అయిందని తెలుసు కదా. ఈ రీజన్ ఏం చెప్తున్నారంటే ఆ సినిమా కోసం అట్లీ 70 crores అడిగాడంట. ఇది వినగానే నేనే షాక్ అయ్యానబ్బా. ప్రొడ్యూసర్ షాక్ అవడంలో తప్పులేదు. ఏంలే జవాన్ అంత పెద్ద హిట్ అయింది, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి కదా, అందుకోసం అడిగింటాడు. మ్యాటర్ ఏంటంటే ఆ సినిమా బాగా నచ్చింది హిందీ ఆడియన్స్ కే, కానీ సౌత్ ఫ్యాన్స్ కి అయితే పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే అలాంటి స్టోరీలు క్యారెక్టరైజేషన్లు మన దగ్గర చాలా ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ కు కూడా ఇలాంటి స్టోరీని చెప్పింటే అంత డబ్బులు ఇవ్వడం అయితే కరెక్ట్ కాదని చెప్తా. ఎందుకంటే మన వాళ్ళు అలాంటి స్టోరీలు చూసి బోర్ కొట్టి మళ్ళీ చూడడానికి ఇష్టపడరు. సో అంత కలెక్షన్స్ రావనుకొని వద్దనింటారు. ఈయన చేయాల్సిన బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి స్టోరీలు అన్ని తీసుకుపోయి బాలీవుడ్ వాళ్ళకే చెప్పాలా. వాళ్ళకైతే కొత్త అబ్బాయి ఇవన్నీ. అందుకే జవాన్ కూడా పెద్ద హిట్ అయింది. యాక్చువల్గా ఈయన చేసింది కూడా అదేలే. ఇదే స్టోరీని సల్మాన్ ఖాన్ తో చెప్పి ఓకే చేసుకున్నాడు. చూడాలి మరి డిఫరెంట్ స్టోరీయా రొటీన్ స్టోరీయా అని. నెంబర్ 6 కల్కిలో కొండన్న ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? అందరేమో అర్జునుడి రోల్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. మరి నాగాశ్విన్ ఆయనని అర్జునుడిగా ఎలా చూపిస్తాడు, ఆయన గెటప్ ఎలా ఉంటది, డైలాగ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను అనమాట. అంటే నార్మల్ క్యారెక్టర్ కాదు కదా, కొండన్న ఎప్పుడు చేయని క్యారెక్టర్ అది. సో ఈయన గురించి ఆలోచించే వాళ్ళకి ఈ డౌట్ అయితే ఖచ్చితంగా ఉంటదబ్బా. ఏంటి మీకు కూడా ఉంది కదా, మళ్ళీ గలీజ్గా అనుకోకు, డౌట్ గురించే చెప్తున్నాను నేను. ఇంతే అబ్బాయిగా ఈ టైగర్ కి టైం వచ్చింది, బయటకు పోయి ఏదో ఒకటి తినాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెబ్బా. ఉంటా మరి, టాటా బాబాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, టేక్ కేర్.